ఓ పబ్లిక్ మీకు యాదుకుంటున్నా నిన్నయాల ముచ్చట్లని జర కొన్ని మీరు మర్చిపోవాల్సిన ముచ్చట్లు దగ్గరకు వచ్చినాయి మన తానికైతే. ఇక ఆ ముచ్చట్లు మర్చిపోయి కొత్త ముచ్చట్లు యాది పెట్టుకోవాలి. ఒకవేళ మీకు మతి మార్పు లేకుంటే కూడా బల్మీకన్నా మతి మార్పు తెచ్చుకోవాలి, ఎందుకంటే అవి మర్చిపోవాలి ఖచ్చితంగా పాతాయి. ఇక మరి కొత్త ఏంటి అనేటి యాది పెట్టుకునేటి ఇవి చూస్తే తెలుస్తుంది మీకు. ఇదివరకు మన రాష్ట్ర జంతువేది అనగానే ఏం యాదికొచ్చేది? మనకు కృష్ణ జింక యాదికొచ్చేది. అట్లనే మన రాష్ట్ర చెట్టు, మన రాష్ట్ర పక్షి, ఇట్లా అన్నీ ఉంటుండే. అవన్నీ రాష్ట్రం విడిపోకముందు ముచ్చట. కానీ ఇప్పటి సంది తెలంగాణ పబ్లిక్ అంతా అవన్నీ మర్చిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చినాక మొన్న బోనాలు, బతుకమ్మలు మన రాష్ట్ర పండుగలని ప్రకటించేసిండ్రు సర్కారు వాళ్ళు. అట్లనే మిగతాయన్ని కూడా తేల్చే పనిలో పడ్డారు. ఇప్పుడు వరంగల్కి వెళ్ళి ఖమ్మం దాకా అడవిలలో ఎక్కువ కనబడే అడవి దున్నను తెలంగాణ రాష్ట్ర జంతువు లెక్క ఖరారు చేసిండ్రట. రాష్ట్ర పువ్వు లెక్క అడవిలో మోదుగ చెట్టు మీద అందంగా కనబడే మోదుగ పువ్వును ఇక రాష్ట్ర చెట్టు లెక్క కమ్మగా ఇప్ప పువ్వు వాసన వచ్చే ఇప్ప చెట్టును ఎంపిక చేసిండ్రట. అయితే రాష్ట్ర పక్షి లెక్క మాత్రం ఇదివరకున్న పాలపిట్టనే మళ్ళీ ఎంపిక చేసిండ్రట. ఎందుకంటే మన తెలంగాణ పబ్లిక్ అంతా దసరా నాడు పాలపిట్టను చూస్తే అంత మంచిగా అవుతుందన్న సెంటిమెంట్ ఉన్నది కదా. అందుకే ఇదివరకు 3 రాష్ట్రాలకు ఇదే పాలపిట్ట రాష్ట్ర పక్షి లెక్క ఉన్నా కానీ మన తెలంగాణకు కూడా దాన్నే ఎంపిక చేసిండ్రట. ఇక సర్కారు రాజముద్రేసుడే ఆలస్యం అనుకోరాదుండ్రి.